స్మెల్ అయితే ఖతర్నాక్ వస్తుంది. ఏనా బిర్యానీ కుమ్ముడేనా? మీ అందరు కూడా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇగో మనోళ్ళు ఇక డాన్సులు ఆవుతలేవు, మొత్తం హవా హవా చేస్తారు. జై హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇగో ఇప్పుడు మనం ఈరోజు డేట్ వచ్చేసి 31 డిసెంబరు. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లయితే అంటే మా ఇంటికాడ మొత్తం హవా హవా అవుతాయి. మా తమ్ముని వాళ్ళ గ్యాంగ్ వచ్చింది. ఇక వాళ్ళతోటి ఇక మా అన్న వాళ్ళకి చికెన్ బిర్యానీ చేస్తాడు. మళ్ళీ ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే మా తమ్ముని వాళ్ళ ఫ్రెండ్ గాంది కూడా బర్త్డే ఉందట. మొత్తం ఆన్ పార్టీ, ఈ న్యూ ఇయర్ అన్నీ మిక్సప్ మ్యాషప్ అయిపోతాయి అన్నట్టు. ఇక నైట్ మొత్తం ఫుల్ హవా హవా దావత్ ఉంటుంది. మా అన్న బిర్యానీ చేస్తాడు. ఇప్పుడు బిర్యానీ ఏమేమి చేస్తాడు అనేది మొత్తం ఆడ చూద్దాం. ఇగో ఇక్కడ మా అన్న ఆల్రెడీ మన బిర్యానీకి మొత్తం మ్యారినేట్ చేసేసిండు. నేను వచ్చేలోపే ఇక మొత్తం కడక్ కడక్ కనబడుతుంది, మొత్తం ఎర్రగా ఖతర్నాక్ ఉంది. ఇగో మా అన్న చేసిన బిర్యానీ రెసిపీ కావాలంటే నేను ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన, ఒకసారి చెక్ చేయరు. వీడియో ఐకార్డ్లో కూడా పెడతా. ఇంకా చూడు, ఆల్రెడీ దానికి రైస్కి కూడా మావాడు అంతా సెట్ చేసిండు. అన్న ఇది ఒకసారి దిగి అన్న, ఈ రైస్కి వాటర్ పోసిండు. ఇక మా కూడలు చూడు ఇక్కడ ఏమో ఆడుకుంటాంది మావంతోటి. సాన్వి హాయ్ చెప్పు. ఇక్కడ 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 హాయ్ చెప్పు. ఇట్లా ఇట్లా పప్పి పప్పి సూపర్ అన్న. పోయినసారి నేను గుజరాత్ ఉన్నప్పుడు న్యూ ఇయర్ చేసుకున్నా. మళ్ళీ ఇప్పుడు ఇక బాగా రోజుల తర్వాత ఇంటికాడ అయితే న్యూ ఇయర్ చేసుకుంటానా. ఏదో టైం మంచిగా కలిసి వచ్చింది ఇంటికాడ న్యూ ఇయర్ చేసుకున్నాడు. మళ్ళీ ఇంకేందంటే ఇక మా తమ్ముని కానీ దోశలతోటి ఇక చూడు, ఒక్కొక్కరిని చూడు. నీ పేరు చెప్పరా? జస్విత్ వర్మ. అరే నీ పేర్రా? అరే ఇడు లైట్ లైట్ కుండ్రా. వీందే ఇగో వీందే పుట్టినరోజు. అరే నీ పేరు ఏం పేర్రా? సిద్ధార్థ్ రాయ్ అభి మోడల్. అయ్యే నీ పేరు చెప్పాలి. అభి మోడల్ అట. అని ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తాడు వాడు. నీ పేరేం పేర్రా? వినయ్. నీది అయిపోయింది కదరా? ఇక మా తమ్ముడు గారు లేడు. మా తమ్ముడు గారు ఏటో వేయండు. ఇక మా తమ్ముడు గారు అడిగినాడు, లోపల జాక్కుంటాడు. నీ పేరేం పేర్రా? ఏం చాణక్యనట. వీడి పేరు చెప్పురా అంటే ఇనిషియల్ తో సహా చెప్తాడు. ఇక ముద్దుగా వీడినే కర్రోడు అని పిలుచుకునేది నేను. నేను ఇక్కడ బిర్యానీ చేసేది తిన్నీకే చూపిస్తాను కదా, మరి అసలైంది కేకు థమ్స్అప్లు గిమ్సప్లు అవన్నీ చూపించలేదు అని అనుకుంటారా? నేను మా తమ్ముడు గారు పట్టుకొని వచ్చి ఫ్రిడ్జ్లో నూకిండు ఆల్రెడీ. ఇక చూపిస్తా పట్టు. ఇగో ఫ్రిడ్జ్లో ఆల్రెడీ అక్కడో కేకు, ఈడో కేకు, ఇగో ఒకటి బడా థమ్స్అప్, ఒకటి చోటా థమ్స్అప్. ఇది ఒకటేమో బర్త్డే బాయ్కి, ఇంకోటి ఏమో న్యూ ఇయర్కి. మొత్తం అన్నీ నీట్గా సెట్ అయిపోయినాయి. ఇక బిర్యానీ అయినాక ఇక ఉంటుంది సామిరంగా. ఇలా జ్యూస్ వీళ్ళంతా ఇక తిన్న తర్వాత మొత్తం అది తిన్నది అరిగేదాకా ఎగురుతూనే ఉంటారు. బిర్యానీ అయింది, మొత్తం స్మెల్ అయితే ఖతర్నాక్ వస్తుంది. ఏదైనా బిర్యానీ కుమ్ముడేనా? ఇక చూడు, బాక్సులు కూడా సెటప్ చేసి పెట్టిన గ్యాప్లా. ఇక్కడ మా కోడలు ఏం చేస్తుందో చూడు. శాన్వి అవి ఏంటి? ఓహో, అందరూ ఇది ఒక్కొక్క పనిలో బిజీగా ఉంటే మా కోడలు చూడు ఏ పనిలో బిజీగా ఉందో, మంచిగా అవన్నీ తింటాంది. తమ్ముని గారు దోస్తు గారు మొత్తం కూర్చున్నారు. ఇక వాళ్ళ మధ్యలో ఎవరు కూర్చున్నారు చూడు. ఏయ్ శాన్వి, నీకేం కావాలి? ఇటు నీకేం కావాలి? ఆమె కావాలన్నా? ఆమె కావాలన్నట. ఇగో మనకి ఇప్పుడు ప్లేట్లో బిర్యానీ వచ్చింది. దీన్ని టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుంటుందో. చూస్తుంటే మస్తు అనిపిస్తుంది నాకు. పొట్టు కాలుతుంది బా. అన్నీ మసాలా మంచిగా ఊరినాయి. డాడీ ఎట్లుంది డాడీ? మంచిగా ఉందా? మంచిగా ఉందా? చాలా నువ్వు తినలే కదా? అరే ఎట్లుందిరా? సూపర్ ఉందా? మంచిగా సెట్టు.
మంచిగా బిర్యానీ కథం చేసి ఇక తిన్నదంతా అడిగేదాకా ఇక మన స్పీకర్లు పెట్టుకొని పొట్టు ఎగురుడే ఈరోజు. చలో తినరు అందరు మంచిగా. పట్టలే అనుకో బెల్ట్ ఇప్పుర్రి, లేకపోతే నాడలు ఉంటే లూజ్ చేసుకోర్రి, అప్పుడు ఇంకొక ముద్ద ఎక్కువ పడుతుంది. అందరం తినుడు అయిపోయింది. ఇగో వీళ్ళ తమ్ముడాడు కొంచెం లాగ్ ఉన్నట్టున్నాడు, కొంచెం లేట్గా వచ్చిండు. ఏం పేరు నీ పేరు? పవన్ కుమారా? ఎందుకు మరి లేట్ ఎందుకు వచ్చినావు? కొంచెం లేట్ అయిందా? వానికి కొంచెం లేట్ అయిందట. వాళ్ళు ఉన్న బిర్యానీ మొత్తం వీనికే మొత్తం పెట్టాలి. మన సాల్తీ కూడా అట్లనే ఉన్నది, సెట్ అవుతుంది. మనకు ఆడ రూమ్ కాడ మొత్తం బిర్యానీ తినడు కథా కార్ఖానా అంతా అయిపోయింది కదా. రేపటికి ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది. మా డాడీ ఆల్రెడీ తలకాయ ఇక్కడ మాట్లాడి పెట్టిండట. ఇక దానికోసమే వచ్చిన. ఇప్పుడు దాన్ని తలకాయని కమరిచ్చి పెట్టాలి. తెల్లారి మా డాడీ మంచిగా కట్ చేస్తాడు. ఇక దాన్ని జొన్న రొట్టెతో తింటే సామిరంగా వేరే లెవెల్ ఉంటుంది. ఇక చూడుర్రి ఇక్కడ సీసీ కెమెరా వాళ్ళు మొత్తము కమరిస్తారు, తలకాయని చూపిస్తారు. ఇక్కడ చూడుర్రి తలకాయ ఎట్లా కమరిస్తారు. నైట్ 12 కానీకి ఇంకా 30 నిమిషాలు ఉన్నది. ఇక మంచి ఇక్కడ బోన్ ఫైర్. ఇగో మనోళ్ళు ఇక డ్యాన్సులు ఆవుతలేవు, మొత్తం హవా చేస్తారు. ఏయ్ ఇగో టైం 12 అవుతుంది. ఇగో మనోళ్ళు ఏ కచ్చ ఇగో చూడు, ఇక ఇక్కడ మనోళ్ళు కత్తులు పెట్టి కట్ చేస్తారు. అయ్యో ఓ వేరే. ఇగో వీందేమో పుట్టినరోజు మళ్ళా ప్లస్ ఇది న్యూ ఇయర్, వేరే లెవెల్ అసలుకి. ఆయనకి విషెస్ చెప్పుర్రా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, మస్తు వచ్చిందే డైరెక్ట్ వేరే లెవెల్. ఇంకా 2 సార్లు పెడతాయి మనం. సక్సెస్ఫుల్ గా హ్యాపీ న్యూ ఇయర్ అయితే ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాను. మీ అందరు కూడా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఇక ఫైనల్ గా మా ఇంట్లో అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇట్లా జరిగినాయి. మా తమ్ముని గాని తోటి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. మీ ఇంట్లో ఎట్లా జరిగిందో కామెంట్ చేసి అయితే అస్సలకే మర్చిపోకూర్రి. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.